హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 9 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఎఫ్డిఐ ట్రెండ్లకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎఫ్డిఐ ట్రెండ్స్ ఇన్ ఇండియా. యాక్చువల్గా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఎఫ్డిఐలకి సంబంధించిన ఇంపార్టెంట్ గణాంకాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2024 కాలంలో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం $1 ట్రిలియన్ మార్కును అధిగమించింది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. భారతదేశంలో ఎఫ్డిఐస్ అనేవి $1,00,000 కోట్లు అంటే $1 ట్రిలియన్ మార్కుని అధిగమించడం జరిగింది. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశంలో గత దశాబ్దంలో అంటే 2004 నుంచి 2014తో పోల్చినప్పుడు ఈ దశాబ్దంలో అంటే 2014 నుంచి 2024 మధ్య ఎఫ్డిఐల ప్రవాహాలు కొద్దిగా తగ్గాయి. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. యాజ్ పర్ ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం మనకి గత దశాబ్దంతో పోలిస్తే ఈ దశాబ్దంలో 119% అంటే 119% మనకి ఎఫ్డిఐల ప్రవాహం పెరిగింది. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు కాబట్టి మనము సెకండ్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ సి అవుతుంది. సో ఎలిమినేషన్ టెక్నిక్ ఇక్కడ యూజ్ అయింది మనకి. ఓకే, ఫైన్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశం యొక్క మొత్తం ఎఫ్డిఐ ప్రవాహాలలో మారిషస్ 25% వాటాను కలిగి ఉంది మరియు ఇది అతిపెద్ద పెట్టుబడి వనరుగా ఉంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. భారతదేశం యొక్క మొత్తం ఎఫ్డిఐలలో 25% వాటా మారిషస్ నుంచే మనకి పెట్టుబడులు రావడం జరిగింది. అండ్ ఫాలోడ్ బై సింగపూర్ 24% అండ్ అమెరికా 10%. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1 and 3. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రార్థనా స్థలాల చట్టం 1991కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూస్తే ఈ చట్టం ఏదైనా ప్రార్థనా స్థలం యొక్క మత స్వభావాన్ని మార్చడాన్ని నిషేధిస్తుంది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది స్టేటస్ క్యూ ఆఫ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక మతపరమైన కట్టడం ఏ స్వభావం కలిగి ఉందో, ఏ మతానికి సంబంధించి ఉందో అదే మెయింటైన్ చేయాలి అని ఈ యాక్ట్ చెప్తుందండి. అయితే ఈ యాక్ట్కి సంబంధించి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయండి. ఈ యాక్ట్ ఏవైతే పురాతన కట్టడాలు ఉన్నాయో అవి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ యాక్ట్ 1958 కింద అవి కవర్ చేయబడి ఉంటే ఈ యాక్ట్కి అవి వర్తించవు. అలానే ఈ ప్రార్థనా స్థలాల చట్టం 1991 అనేది అమలులోకి రాకముందే ఏవైనా వివాదాలు పరిష్కారం అయిపోతే ఆ వివాదాలు కూడా ఈ చట్టం పరిధిలోకి రావండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, ఈ అయోధ్య రామ జన్మభూమి యొక్క వివాదం అనేది కూడా ఈ చట్టం పరిధిలోకి రాదు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి మనది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ చట్టం ప్రారంభమైన తేదీ మార్పిడి నిషేధానికి సంబంధించిన కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించబడింది. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? ఈ చట్టం 1991లో నుంచి అమలులోకి వచ్చినా కూడా కట్ ఆఫ్ తేదీ వచ్చి 15th ఆగస్ట్ 1947 అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి దీనిని కట్ ఆఫ్గా నిర్ణయించారు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు కాబట్టి 1 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కింది వాటిలో ఏ రోజును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది? వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించింది. ఆప్షన్ ఏ జూన్ 21, ఆప్షన్ బి డిసెంబర్ 21, ఆప్షన్ సి జనవరి 21, ఆప్షన్ డి నవంబర్ 21. ఆన్సర్ ఏమవుతుందండి? సో ఆన్సర్ బి డిసెంబర్ 21 అనేది మనకి కరెక్ట్ అండి. రీసెంట్గా ఈ వరల్డ్ మెడిటేషన్ డేకి సంబంధించి మనకి డిసెంబర్ 21ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రకటించడం జరిగింది. అలానే జూన్ 21 చూడండి. జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందండి. సో యోగా డే అయితే జూన్ 21, మెడిటేషన్ డే అయితే డిసెంబర్ 21. రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు ఉత్పత్తి చేసే ఫ్లై యాష్ గురించి ప్రస్తావనతో క్రింది వాటిలో సరైనది ఏది?
సో యాక్చువల్గా ఈరోజు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్ అనేది మనకి ఈరోజు ఈనాడు లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే భవన నిర్మాణానికి ఇటుకల ఉత్పత్తిలో ఫ్లై యాష్ని ఉపయోగించవచ్చు. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనము ఏదైతే ఫ్లై యాష్ రెసిడ్యూ అనేది ఉంటుందో ఈ బొగ్గుని మండించిన తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్స్లో దానిని మనము బ్రిక్స్కి ఉపయోగిస్తాము. దానినే ఫ్లై యాష్ బ్రిక్స్ అంటారండి. సో ఇవి ఎక్కువ డ్యూరబిలిటీని మన్నికని కలిగి ఉంటాయి, తక్కువ వెయిట్ కలిగి ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. అండ్ ఎలిమినేషన్ టెక్నిక్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము 1 కరెక్ట్ కాబట్టి బి అండ్ డిని వీ కెన్ ఎలిమినేట్. ఆన్సర్ ఏ మరియు సి మధ్యలో ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కాంక్రీటులోని కొన్ని పోర్ట్లాండ్ సిమెంట్లకు బదులుగా ఫ్లై యాష్ని ఉపయోగించవచ్చు. ఎస్, యాక్చువల్గా కొన్ని రీప్లేస్మెంట్ మనకి సిమెంట్ వాటికి కూడా ఈ ఫ్లై యాష్ని మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో వీ కెన్ ఎలిమినేట్ సి ఆల్సో. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. 1 and 2 ఆర్ కరెక్ట్ ఇక్కడ. సో యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. ఫ్లై యాష్ సిలికాన్ డైఆక్సైడ్ మరియు కాల్షియం ఆక్సైడ్ మాత్రమే కలిగి ఉంటుంది మరియు ఎటువంటి విషపూరిత మూలకాలను కలిగి ఉండదు. సో మాత్రమే అనేది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అండి. జనరల్గా ఇలాంటివి ఎక్కువ శాతం రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఫ్లై యాష్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లై యాష్లో కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్తో పాటు అల్యూమినియం ఆక్సైడ్స్ అండ్ అదర్ మినరల్స్ లైక్ మెగ్నీషియం, పొటాషియం, సోడియం లాంటివి కూడా ఉంటాయండి. సో ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల వార్తలలో ఉన్న డిఫ్రాక్టివ్ రోబోట్లకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఈ డిఫ్రాక్టివ్ రోబోట్స్ అతి సూక్ష్మమైన రోబోట్స్ అండి. ఇవి మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఈ రోబోలు 2 నుంచి 5 మైక్రాన్ల మధ్య ఉంటాయి. ఎస్, ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇవి 2 నుంచి 5 మైక్రాన్ల మధ్య అతి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీటిని మైక్రోస్కోపిక్ రోబోట్లు అని కూడా పిలుస్తారు. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇవి అయస్కాంత నియంత్రణ ఆధారంగా కదులుతూ కాంతి వివర్తన పరిమితిలో పనిచేసే కొత్త తరగతి మైక్రోస్కోపిక్ రోబోట్లు. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇవి యాక్చువల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడం ద్వారా ఆ మూవ్మెంట్ని జనరేట్ చేయగలుగుతామండి. ఏ విధమైన బ్యాటరీ కానీ ఎక్స్టర్నల్ ఎనర్జీ కానీ ఈ మైక్రోస్కోపిక్ రోబోట్లకి ఉండవు. కేవలం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. అలానే డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ని ఉపయోగించుకుని అంటే కాంతి వివర్తనాన్ని ఉపయోగించుకుని ఇవి టెలిస్కోపిక్ యాక్టివిటీ చేస్తుంది కాబట్టి వీటిని డిఫ్రాక్టివ్ రోబోట్స్ అని కూడా పిలుస్తారండి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి, నెయిదర్ 1 nor 2. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.